భైరవ కోన గురించి ఎవరికీ తెలియని రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. భారతదేశంలోని పవిత్రమైన హిందూ క్షేత్రాలలో భైరవ కోన ఒకటి. ఈ క్షేత్రంలోని ఆలయాన్ని 9వ దశాబ్దంలో పల్లవ రాజులు నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈ క్షేత్రంలో 3 ముఖాలు కలిగిన దుర్గాదేవిని ఒక రాయిపై చెక్కబడి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఉన్న ఒంగోలు పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో కొత్తపల్లి గ్రామంలో ఈ భైరవ కోన ఉంది. ఈ క్షేత్రానికి చేరుకోవటానికి రవాణా సౌకర్యాలు బాగానే ఉన్నాయి. 3 కొండల మధ్య ఉన్న అటవీ ప్రాంతమే ఈ భైరవ కోన. ఉదయం 5:30 నుండి రాత్రి 10 గంటల వరకు కొత్తపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం ఉంది. ఈ క్షేత్రానికి బాల భైరవుడు క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. బాల భైరవుడు బాలుడుగా ఉంటాడు. ఈ క్షేత్రంలో దుర్గాదేవి స్వయంభూగా అవతరించింది. భార్గవముని ఈ క్షేత్రంలో శివుడు గురించి తపస్సు చేయడం వల్ల శివుడు ఇక్కడ స్వయంభూగా అవతరించారు. ఈ క్షేత్రంలో వెలిసిన శివుణ్ణి భార్గీశ్వరుడని పిలుస్తారు. ఈ క్షేత్రంలో ఉన్న శశినాగలింగాన్ని దర్శించినట్లయితే నాగదోషం తొలగిపోతుంది. ఈ క్షేత్రంలో ఉన్న ఆలయం చుట్టూ 16 నుండి 128 వరకు ప్రదక్షిణాలు చేస్తే పాపాలన్నీ పోతాయట. సమప్త పాపాలు హరిస్తాయి. ఈ క్షేత్ర పాలకుడిగా ఉన్న బాల భైరవుడి కారణంగా ఈ అటవీ ప్రాంతంలో ఉండే విష సర్పాలు మరియు క్రూర జంతువులు ఇక్కడికొచ్చే భక్తులను ఏమీ చేయకుండా ఉంటాయి. ఈ క్షేత్రంలో ఉన్న అద్భుత విశేషం ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాత్రి చంద్ర కిరణాలు ఈ క్షేత్రంలో వెలిసిన దుర్గాదేవి విగ్రహంపై నేరుగా పడతాయి. ఈ క్షేత్రంలో ఒకే రాయిలో తొలసిన 8 ఆలయాలు ఉన్నాయి. ఈ అష్ట ఆలయాలలో శివుడు అష్ట విభిన్న రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ రూపాలు ఏంటంటే శశినాగలింగం, రుద్ర, విశ్వేశ్వర, నాగరికేశ్వర, భార్గీశ్వర, రామేశ్వర, మల్లికార్జున మరియు పక్షమాలిక లింగం. భక్తులు కార్తీక మాసంలో వచ్చే ప్రతి బుధవారం నాడు మరియు పౌర్ణమి నాడు ఈ క్షేత్రంలో వెలసిన స్వామిని సందర్శిస్తారు. ఈ క్షేత్రానికి దగ్గరలో ఒక అద్భుతమైన జలపాతం కూడా ఉంది. భైరవ కోనలోని ఒక కొండలో తొలచబడినదే ఈ శివాలయం. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి మరియు శివరాత్రి పర్వదినాల్లో వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి వస్తుంటారు. నెల్లూరు పట్టణానికి 130 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉంది. ఇది ప్రకాశం, నెల్లూరు జిల్లాల మధ్య ఉన్న కొత్తపల్లి అనే గ్రామానికి సరిహద్దుగా ఉంది. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాప్ నుండి సీతాపురం లేదా ఉదయగిరికి విస్తారంగా బస్సు సౌకర్యం కూడా ఉంది. నెల్లూరు బస్టాప్ నుండి మధ్యాహ్నం 12:30 కొత్తపల్లికి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది. కొత్తపల్లి నుండి ప్రైవేట్ వాహనాలలో భైరవ కోనకి సులువుగా చేరుకోవచ్చు. ఇక విజయవాడ నుండి ఒంగోలు, కందుకూరు మరియు కనిగిరి పట్టణాలకు బస్సు సౌకర్యం కూడా ఉంది. ఈ ప్రాంతాల నుండి సిఎస్ పురానికి నేరుగా బస్సు సౌకర్యం కూడా ఉంది. ఈ క్షేత్రంలో హోటల్ సౌకర్యం లేదు. కేవలం 2 సత్రాలు మాత్రమే నివాసం కోసం ఉపయోగపడుతున్నాయి. చూశారు కదా భైరవ కోన గురించి కొన్ని విషయాలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.